ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. కీర్తనలు 30వ కీర్తన 2వ చరణము. నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచావయ్యా అని ఈ మాటలు దావీదు భక్తుడు పలకడం మనం చూస్తున్నాం. మన దేవుడు మనలను స్వస్థపరిచేవారు, ఆరోగ్యమును అనుగ్రహించేవారు. యేసు ప్రభువారు జీవించి ఉన్న కాలంలో నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచినట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో మనకు కనబడుతుంది. ఆయన ఎలాంటి వారినైనా బాగు చేసేవారు. మీకున్నటువంటి ఎట్టి బలహీనతలనైనా స్వస్థపరిచే దేవుడు. మనము దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన సంపూర్ణమైన విడుదలను మనకు అనుగ్రహిస్తారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించి ఆయన మీకు స్వస్థతను కలుగు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మలను స్వస్థపరిచేవారు. ఎన్నో మారులు మేము బలహీనులుగా ఉండగా నీ సన్నిధిలో ప్రార్థించిన ప్రతిసారి మీరు మమ్మలను బాగు చేస్తూనే వచ్చారు ప్రభువా. ఇంకనూ సంపూర్ణమైన స్వస్థత మాకందరికీ మీరు కలుగు చేయండి. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ బలహీనతల చేత బాధపడుతున్నారో వారికి స్వస్థతను అనుగ్రహించండి. హాస్పిటల్లో ఎంతోమంది వ్యాధిగ్రస్తులు బలహీనులుగా ఉండి, అనారోగ్యముల్లో ఉండి, ఐసీయూలో ఉండి బాధపడుతున్న వారు ఉన్నారు. ప్రతి వారిని మీరు కనికరించి సంపూర్ణమైన స్వస్థత, విడుదల మీరు అనుగ్రహించండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.